ప్రైజ్ లార్డ్. బాగున్నారా? లాస్ట్ వీక్ బాగా ఎంజాయ్ చేశారు కదా పిల్లలు. ఈ వీక్ కూడా మీరు బాగా నేర్చుకోవడానికి మీకోసం మెమరీ వర్స్, స్టోరీ, యాక్షన్ సాంగ్స్, యాక్టివిటీ ఇవన్నీ తీసుకొస్తున్నాం పిల్లలు. మరి మీరు అందరూ రెడీగా ఉన్నారా? మరి ఈ మీటింగ్ని మనం చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందామా పిల్లలు? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకొని సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? మరి మేము ఈ స్థలాల్లో కంటిన్యూస్ మోకరించినట్లయితే మనం ప్రార్థనతో ఈ సండే స్కూల్ని ప్రారంభం చేసుకుందాం. ఓకేనా? మహాపరిశుద్ధుల పర్లకమందున ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. గత కాలం మంది ప్రభువా, నీ సజీవమైన హస్తాల కింద కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క నేను ఉదయకాల సమయం స్తుతించడానికి కనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఎందరికో లేని ధన్యతను మాకు దయచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ విధంగా నాన్న ఈ దినాన్ని నేను స్తుతించడానికి ప్రభువా, కనపరచడానికి మాకు ఇచ్చిన ఆయన శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, సండే స్కూల్ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. చక్కగా నాయన యాక్టివిటీస్ చేయడానికి, స్టోరీ నేర్చుకోవడానికి ప్రభువా, నాయన యాక్షన్ సాంగ్స్ చేయడానికి వారిని అన్ని కృప నుంచి మనం అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అలాగే సండే స్కూల్ టీచర్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నాయన, నీ నామం మాత్రమే మయంపరచబడే విధంగా తండ్రి ప్రభువా ప్రతిదీ మేము చేయడానికి సహాయం చేయండి. నీ ఆత్మతో ఇంకొన్ని ముద్రించుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఈ సండే స్కూల్ ప్రభువా నాయన ప్రారంభం నుంచి నాయన ముగింపు వరకు ప్రభువా నీ కృపను తోడుగా నీడగా ఉంచమని ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరు పొందమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి యాక్షన్ సాంగ్స్ నేర్చుకుందామా? మన మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ వచ్చి యాక్షన్ సాంగ్స్ చేస్తారు. మీరు అందరూ నేర్చుకోండి పిల్లలు. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. మంచి వార్త తెచ్చింది, ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది. లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది, లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. దారి చూపింది, జ్ఞానులకు సరి అయిన దారి చూపింది. బాలుడైన యేసురాజు చెంత చేసింది, బాలుడైన యేసురాజు చెంత చేసింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. The Lord watches over the ways of the righteous. Psalm 37 verse 39 says, the salvation of the righteous comes from the Lord. So let us walk on the paths of the righteous. Oh, the path of the righteous is like the light of dawn, it shines brighter, brighter and brighter. Oh, the path of the righteous is like the light of dawn, it shines brighter, brighter to the
కొండ మీద ఇల్లు కట్టుకో, అది స్థిరముగా ఉంటుంది. ఇసుక మీద ఇల్లు కట్టకు, అది కూలిపోతుంది. ఇసుక మీద ఇల్లు కట్టకు, అది కూలిపోతుంది. వాన కురిసి వరదొస్తే గాలితోనే విసిరి కొడితే, వాన కురిసి వరదొస్తే గాలితోనే విసిరి కొడితే, మాట వినని వాని ఇల్లు కూలిపోయెను, లోపలన్నీ వాని ఇల్లు కూలిపోయెను. వాని సొగసైన ఇల్లు కూలిపోయెను, మాట వినని వాని ఇల్లు కూలిపోయెను, లోపలన్నీ వాని ఇల్లు కూలిపోయెను. వాని సొగసైన ఇల్లు కూలిపోయెను. కొండ మీద ఇల్లు కట్టుకో, అది స్థిరముగా ఉంటుంది. కొండ మీద ఇల్లు కట్టుకో, అది స్థిరముగా ఉంటుంది. వాన కురిసి వరదొస్తే గాలితోనే విసిరి కొడితే, వాన కురిసి వరదొస్తే గాలితోనే విసిరి కొడితే, మాట వినిన వాని ఇల్లు గట్టిగుండెను, లోబడిన వాని ఇల్లు గట్టిగుండెను. వాని సొగసైన ఇల్లు నిలిచి ఉండెను, మాట వినిన వాని ఇల్లు గట్టిగుండెను, లోబడిన వాని ఇల్లు గట్టిగుండెను. వాని సొగసైన ఇల్లు నిలిచి ఉండెను. చోరువాన మోరుగాలి పడపోటు, ఆ ఇంట ముంగిట తెల్లబోయగా. చోరువాన మోరుగాలి పడపోటు, ఆ ఇంట ముంగిట తెల్లబోయగా. పంట మీద ఇల్లు కట్టి సాటి ఏదని చాటి చెప్పి, పంట మీద ఇల్లు కట్టి సాటి ఏదని చాటి చెప్పి, పండైన యేసు మీద నీ బ్రతుకు ఇల్లు కట్టుకోవయ్యా. పండైన యేసు మీద నీ బ్రతుకు ఇల్లు కట్టుకోవమ్మా. చావు వల్ల చీపు వల్ల కూలిపోని కాలిపోని, చావు వల్ల చీపు వల్ల కూలిపోని కాలిపోని, నిత్య జీవం పొందరావయ్యా, సజీవుడైన యేసు దేవుడు స్వీకరించయ్యా. నిత్య జీవం పొందరావమ్మా, సజీవుడైన యేసు దేవుడు స్వీకరించమ్మా. ఇసుక మీద ఇల్లు కట్టకు, అది కూలిపోతుంది. కొండ మీద ఇల్లు కట్టుకో, అది స్థిరముగా ఉంటుంది. హాయ్ పిల్లలు, మీరు మెమరీవర్స్ టైంలోకి వచ్చాం కదా. మరి మేము ప్రతి వీక్ చెప్పే మెమరీవర్స్ నేర్చుకుంటున్నారా మీరు? మరి ఈ వీక్ మెమరీవర్స్ నేర్చుకుంటారా? నేను చెప్పే మెమరీవర్స్ని మీ యొక్క సండే స్కూల్ నోట్బుక్స్లో రాయండి, ఓకేనా పిల్లలు? ఇప్పుడు నేను చెప్పే మెమరీవర్స్ని బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. మళ్ళీ చెప్తాను, ఓపెన్ చేయండి, బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. పిల్లలు, నేను ఇప్పుడు చెప్పే మెమరీవర్స్ని నా వెనక అందరూ రిపీట్ చేయండి, ఓకేనా? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. మళ్ళీ ఒకసారి నా వెనకాల చెప్పండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. పిల్లలు, ఈ వీక్ మెమరీవర్స్ని మీరు త్వరగా నేర్చేసుకోండి, ఓకేనా పిల్లలు? పిల్లలు, ఇప్పుడు మరి మనం స్టోరీ నేర్చుకుందామా? మన మధ్యన ఉన్న కళ్యాణి అక్క వచ్చి స్టోరీ చెప్తుంది. మీరు అందరూ జాగ్రత్తగా వినండి పిల్లలు. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? వెరీ గుడ్. మరి 11 నెలలు గడిచిపోయాయి మన మధ్యలో నుంచి. మరి ఇదే నెల మీకు తెలుసా? డిసెంబర్. వెరీ గుడ్. మరి డిసెంబర్ నెల వచ్చేసరికి మనకేం గుర్తొస్తుంది? ఓయ్ బాబు ఇట్రా. నీకు డిసెంబర్ నెల వచ్చేసరికి ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్. క్రిస్మస్, అవును క్రిస్మస్ కదా. అవును, క్రిస్మస్ అంటే ఏంటి? ఏమేం చేస్తారు క్రిస్మస్ లో? క్రిస్మస్ లో డాన్స్ పోటీలు, పాటల పోటీలు, ప్రైజులు అవన్నీ ఇస్తారు. ప్రైజులు ఇస్తారు. అమ్మో, డాన్స్ పోటీలు, పాటల పోటీలు. వెరీ గుడ్. నువ్వు పాల్గొంటున్నావా? పాల్గొంటున్నాం.
నీకు ప్రైజులు వచ్చాయా? వచ్చాయి. వచ్చాయంట. అమ్మో, అయితే మీకు కూడా ప్రైజులు వచ్చుంటాయి కదా, చాలా క్రిస్మస్లు మీరు పాల్గొని ఉంటారు కదా. వెరీ గుడ్. సరే, అయితే మరి ఈరోజు ఒక బాబు క్రిస్మస్ కి వెళ్ళాడు. ఆ బాబు ఏం చేశాడో ఈ రోజు మనం తెలుసుకుందాం పిల్లలు. ఒక క్రిస్మస్ పార్టీకి ఒక బాబు క్రిస్మస్ కి వెళ్ళాడు అనమాట. ఓకే, అక్కడికి వెళ్ళి ఏం చేశాడో, మనం ఏం నేర్చుకున్నాడో మనం ఈ రోజు నేర్చుకుందాం. ఓకేనా? అందరూ రెడీగా ఉన్నారా? వెరీ గుడ్, గుడ్. ఒక ఊర్లో ఒక బాబు ఉన్నాడు పిల్లలు. చూసారా ఈ బాబుని? ఈ బాబు పేరు ఏంటో తెలుసా? బన్నీ. బన్నీ అన్నమాట. అయితే ఈ బాబుకి అమ్మ నాన్న ఎవరు లేరు పిల్లలు. మరి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు లేరు. అప్పుడు ఇంకా ఆ బాబుకి ఇల్లు కూడా లేదు పిల్లలు. ఇల్లు కూడా ఆ బాబుకి లేదు. అయితే తిన నివాసం ఎక్కడో తెలుసా? ఈ పక్కన చూసారా చిన్న టబ్బులా ఉంది కదా, బరెల్, ఇలాంటి దాంట్లో ఆ బాబు పడుకుంటా ఉండేవాడు. పగలంతా అటు ఇటు తిరుగుతూ ఆ విధంగా ఉంటూ మరి ఎవరైనా ఏమైనా పెడితే తింటూ ఉండేవాడు. అయితే కొంచెం ఎదిగిన తర్వాత ఈ బాబు ఏదైనా పని చేయాలనుకున్నాడు పిల్లలు. ఏంటో ఏదైనా పని చేయాలని ఆలోచన వచ్చి పేపర్ వేయడానికి ఒప్పుకున్నాడు. ఈ పిల్లవాడు రోజు పేపర్ వేసి అలా తిరుగుతూ ఎవరైనా ఏదైనా పెడితే తింటూ మరి సాయంత్రం అయ్యేసరికి ఈ టబ్బును చూసారా, ఇక్కడ ఇందులోకి వెళ్ళిపోయి నిద్రపోతూ ఉండేవాడు పిల్లలు. మరి తనతో ఆడుకోవడానికి ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే తన బట్టలు చూసారా ఎంత మురికిగా ఉన్నాయో. కనుక ఈ మురికి బట్టలు చూసి ఎవ్వరు కూడా తన దగ్గరికి వచ్చేవారు కాదు పిల్లలు. అయితే ఈ బాబు మాత్రం మరి తన పని తాను చేసుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఈ బాబు అంత పని చేసుకొని ఆడుకుంటూ ఉన్న సమయంలో సాయంకాల సమయంలో ఆ రోజు ఒక దగ్గర క్రిస్మస్ జరుగుతుంది పిల్లలు. క్రిస్మస్ జరుగుతున్న సమయంలో ఏమైందో తెలుసా? అక్కడ నుంచి మంచి పాటలు వినబడుతున్నాయి పిల్లలు. మంచి పాటలు వినబడుతున్నాయి. మనం క్రిస్మస్ లో చక్కటి పాటలు వింటూ ఉంటాం కదా. మీరు విన్నారా క్రిస్మస్ పాటలు? అమ్మో, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని వింటాం కదా చక్కటి పాటలు. చూసారా, ఆ లోపటి నుంచి సంగీతం వస్తుంది. క్రిస్మస్ పాటలు చక్కగా వినబడుతున్నాయి బాబుకి. చూసి ఆ బాబు చాలా ఆనందించాడు. అరే, ఇక్కడ ఎంత మంచి పాటలు వస్తున్నాయో, ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో అని చెప్పి తన మనసులో ఒక ఆలోచన వచ్చింది పిల్లలు. వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? తిన్నగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి లోపల చివరిన కొంచెం ప్లేస్ ఉంటే కూర్చున్నాడు పిల్లు. అక్కడంతా కూడా పెద్ద చర్చు. అందరూ కూడా ఆ పాటలు వింటూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. మరి అక్కడ వాక్యం చెప్పబడుతుంది పిల్లలు. ఏంటో తెలుసా వాక్యము? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు అని చెప్పబడతా ఉంది పిల్లలు. ఏంటి, ఎక్కడ ప్రవేశిస్తారు అంటే మనం తెలుసుకుంటున్నాం కదా, పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ యొక్క జీవ గ్రంథములో మన పేరు ఉండాలని అక్కడ చెప్తా ఉన్నారు పిల్లలు. చెప్తూ ఉంటే ఈ బాబు వింటూ ఉన్నాడు. విన్న తర్వాత ఆ బాబుకి చాలా డౌట్స్ వచ్చాయి పిల్లలు. చాలా డౌట్స్ వచ్చిన తర్వాత ఆ ఫాస్ట్ గారు చెప్తున్నవన్నీ కూడా చక్కగా వింటున్నాడు. విని తర్వాత అక్కడంతా కూడా మీటింగ్ అంతా అయిపోయింది పిల్లలు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆఖరిని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ బాబు మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఉండి ఏమంటున్నాడో తెలుసా? ఇంకా ఏమైనా ఫాస్ట్ గా చెప్తే వింటే బావును అని అనుకుంటున్నాడు పిల్లలు. మీరు ఎప్పుడైనా క్రిస్మస్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా వాక్యం విన్నారా పిల్లలు? లేదు కదా. ఎందుకంటే ఎప్పుడు నా డ్రెస్ బాగుందా, లేకపోతే ప్రైజ్ నీకు వచ్చిందా, నాకు వచ్చిందా అని చెప్పుకుంటూ మనం అంతా కూడా ఏం చేస్తూ ఉంటాము? మన ప్రైజుల మీద మన దృష్టి అంతా కూడా మన డాన్సుల మీద పెట్టేస్తూ ఉంటాం కదా పిల్లలు. అయితే ఈ బాబు మాత్రం ఏం చేశాడో తెలుసా? ఫాస్ట్ గారు చెప్తున్న మాటల మీద తన ఆలోచన పెట్టాడు పిల్లలు. ఆలోచన పెట్టి చూస్తూ ఉన్నాడు. తర్వాత తనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి కదా పిల్లలు. ఆ
క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం కొరకు అతను ఏం చేశాడో తెలుసా, మళ్ళా ఫాస్ట్ గారి దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. వెళ్ళి, అయ్యా మీరు చెప్పారు కదా వాక్యము, అందులో ఇంకా ఏమన్నా చెప్పండి, దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క భావం ఏంటి అని అడుగుతున్నాడు పిల్లలు. అడిగితే మరి ఆ ఫాస్ట్ గారు కూడా విసుక్కోకుండా ఏం చేశారో తెలుసా, ఆ బాబుని దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా అన్ని విషయాలు చెప్పారు పిల్లలు. దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకంలో జన్మించారు అని చెప్పారు పిల్లలు. అంతేకాకుండా మరి ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడని నువ్వు నమ్మితే యేసయ్య నీకు రక్షణ అనే ఆ శిరస్త్రాణాన్ని అంటే కిరీటాన్ని నీకు ఇస్తాడు అని చెప్పారు పిల్లలు. అంతేకాకుండా మరి నీ కొరకు ఆయన మరణించాడని, నీ కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మి విశ్వాసం ఉంచితే దేవుడు నీకు కిరీటం ఇచ్చి ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు అని చెప్పాడు పిల్లలు. చెప్పిన తర్వాత మరలా అన్నాడు, నువ్వు సువార్త ప్రకటిస్తే, అలాగే నీకు తెలిసిన క్రీస్తుని ఇతరులకు చెప్తే, నీవు అర్థం చేసుకున్నది ఇతరులకు చెప్పినప్పుడు ఆ కిరీటంలో ఒక్కొక్క నక్షత్రాన్ని నీకు అక్కడ ఇస్తాడు, బహుమతిగా ప్రభు నీకు దాచి ఉంచి నీకు ఇస్తాడు అని చెప్పాడు పిల్లలు. చెప్తే ఆ ఫాస్ట్ గారు చెప్పినవన్నీ కూడా తన మనసులో ఉంచుకున్నాడు పిల్లలు. ఆ బాబు ఉంచుకొని నిజమే ఒక్కొక్క నక్షత్రం అక్కడ ఎందుకు ఈ నక్షత్రం అంటే అక్కడ చాలా చెట్లు, క్రిస్మస్ మనము చెట్లు పెట్టుకుంటాం కదా, ఆ చెట్లకి, లేకపోతే మరి ప్రతి ఇంటి దగ్గర ఏమేమి ఉంటాయి, స్టార్స్, క్రిస్మస్ పేరు చెప్తే పెద్ద పెద్ద స్టార్స్ పెట్టుకుంటాం కదా పిల్లలు. అయితే యేసయ్య ఏం చెప్పాడు, ఆ యొక్క సేవకులు ఏం చెప్పారు తెలుసా, మీరు నిజంగా సువార్త మీరు విన్నది ఇతరులకు ప్రకటిస్తే ఆ స్టార్స్, నిజమైన స్టార్స్, ఒక బహుమతి మీకు ఆ యొక్క కిరీటానికి అతికించబడి ఇవ్వబడుతుంది అని చెప్పారు పిల్లలు. చెప్పినప్పుడు ఆ బాబు అన్ని కూడా తన మనసులో ఉంచుకున్నాడు. మరలా తన జీవితం ప్రారంభించాడు. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా పిల్లలు, పెద్ద వర్షం వచ్చింది పిల్లలు. పెద్ద వర్షం వచ్చి అక్కడ చెట్లు అన్ని పడిపోయి, మనకి వచ్చింది కదా వర్షము, చాలా వర్షం వచ్చింది, నీరంతా వచ్చేసింది కదా, ఆ విధంగా చాలా వర్షం వచ్చింది పిల్లలు. వర్షం వచ్చిన తర్వాత ఆ వర్షంలో అన్నీ మునిగిపోయాయి పిల్లలు. అయితే ఆ బాబు పడుకుండే ఆ టబ్బు కూడా మునిగిపోయింది పిల్లలు. ఆ బాబుకి అప్పుడు చాలా ఫీవర్ వచ్చింది అనమాట. ఫీవర్ వచ్చి ఆ ఫీవర్ రావడం వల్ల ఆ బాబుకి చాలా ఇంకా ఎవరు కూడా లేవలేని స్థితి వచ్చేసింది అనమాట. అయితే అక్కడ ఉండే ఒక అంకుల్ ఏం చేశారంటే, అరే బాబుకి తల్లిదండ్రులు ఎవరు లేరే అని చెప్పి ఆ బాబుని తీసుకెళ్లి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు పిల్లలు. అయితే జాయిన్ చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్లో ఏమైందంటే ఒక నర్స్, ఒక సిస్టర్ ఏం చేసింది తెలుసా, ఆ బాబుని చక్కగా చూసుకుండేది పిల్లలు. చూసుకుంటూ ఆ బాబుకి ఇంజెక్షన్ ఇస్తూ ఆ తల్లిదండ్రులు లేరని చెప్పి మరి ఆ సిస్టరు, అలాగే ఇంకొక సిస్టరు, అలాగే అక్కడ చూసే ఒక డాక్టరు, మరి ముగ్గురు కలిసి ఆ బాబుకి పరిచర్య చేశారు పిల్లలు. జాగ్రత్తగా చూడడం, ఆ బాబుతో కొంత సమయము గడిపేవారు పిల్లలు. ఆ గడుపుతున్న సమయంలో మరి బాబు ఏం చేశాడో తెలుసా, మనమైతే ఏం చేస్తాం, చాలా అల్లరి చేస్తాం కదా. అయితే ఈ బాబు ఏం చేశాడో తెలుసా, తనకు తెలిసిన యేసయ్యను వారికి ప్రకటించాడు పిల్లలు. ప్రకటించి మరి నేను రక్షణ పొందాను, నేను యేసయ్యను అంగీకరించాను, మీరు కూడా అంగీకరించండి, పరలోక రాజ్యంలో మీ పేరు రాయబడుతుందని చెప్పి చక్కటి సువార్త వారికి ప్రకటించారు పిల్లలు. ఆ బాబు చెప్తున్న మాటలు వారికి ఎంతగానో నచ్చాయి పిల్లలు. నచ్చి యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు పిల్లలు. మరి తర్వాత ఏమైందో తెలుసా, మరి ఆ బాబుకి ఫీవర్ తగ్గకుండా ఆ బాబు మరణించాడు పిల్లలు, చనిపోయాడు పిల్లలు. చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు తెలుసా, మరి తనకి మంచి వస్త్రాలు లేవు, మంచి ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేరు కాబట్టి బాబుని చూసుకోమని వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి ఆ బాబు చనిపోయాడు పిల్లలు. అప్పుడు ఆ బాబు చనిపోయినప్పుడు మరి ఆ ముగ్గురు కూడా చాలా ఏడ్చారు పిల్లలు. ఎందుకంటే మరి ఆ ముగ్గురు కూడా చాలా సమయము ఆ బాబుతో గడిపేవారు కదా, అందుకని చాలా ఏడ్చారు పిల్లలు. అయితే మరి అప్పుడు ఏడ్చారు. తర్వాత ఏడ్చారు కానీ వీళ్ళు రక్షణ పొందుకున్నారు పిల్లలు. రక్షణ పొందుకుంటే చూసారా పిల్లలు, ఇప్పుడు
ఇప్పుడు మన వాక్యం తెలుసుకున్నాం కదా, అక్కడ ఫాస్ట్ గారు ఏం చెప్పారో తెలుసా? గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారని చెప్పారు. మరి నిజమే కదా, ఆ బాబు మరి దేవుని యొక్క రక్షణ అంగీకరించాడు, ఇది రక్షణ కిరీటాన్ని పొందుకున్నాడు పిల్లలు. తర్వాత స్టార్స్, మరి ఆ బాబు ఎంతమందికి సువార్త చెప్పాడు? 3 సువార్త చెప్పాడు పిల్లలు. డాక్టర్ గారు, మరి అలాగే 2 సిస్టర్స్, మరి 3 సువార్త చెప్పినందుకు ప్రభువు 3 స్టార్స్ ని బహుమతిగా ఆ యొక్క రక్షణ కిరీటంలో ఇచ్చాడు పిల్లలు. చూసారా పిల్లలు? మరి మనం ప్రతిసారి కూడా మనము చాలా క్రిస్మస్ లో పాల్గొంటున్నాం కదా, మరి ఎంతమందికి సువార్త చెప్తున్నాం? అసలు వినగలుగుతున్నామా? మరి ఈ సంవత్సరం నుంచి అయినా మరి చక్కగా యేసయ్య చెప్పే మాటలు విని, యేసయ్య చెప్పిన మాటలు విని మనం నేర్చుకొని ఇతరులకి సువార్తని అందించాలి పిల్లలు. అలా అందిస్తే ప్రభు మన కొరకు గొప్ప బహుమానాలు పరలోక రాజ్యంలో సిద్ధపరిచి ఉంచాడు పిల్లలు. కాబట్టి మనకున్నవన్నిటిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభు కొరకు మనం ముందుకి కొనసాగిపోదాం పిల్లలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హాయ్ పిల్లలు లాస్ట్ వీక్ యాక్టివిటీ అందరూ చాలా బాగా చేశారు పిల్లలు. యేసయ్య మీ అందరినీ బ్లెస్ చేస్తాడు. మరి ఈ వీక్ యాక్టివిటీ ఏంటో నేర్చుకోవాలనుకుంటున్నారా? మరి ఈ వీక్ అక్క ఏం స్టోరీ చెప్పింది? క్రిస్మస్ పార్టీ గురించి చెప్పింది కదా. మరి క్రిస్మస్ పార్టీలో జాన్ అనే బాబు గురించి చెప్పింది కదా. మరి ఆ బాబు చనిపోయిన తర్వాత తన నేమ్ ఎక్కడ రాయబడి ఉన్నదని చెప్పింది? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. తర్వాత యేసయ్య బాబుకి ఏమిచ్చారు? జాన్ అనే అబ్బాయికి ఏమిచ్చారు? కిరీటం ఇచ్చారు. కిరీటంలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 3 స్టార్స్ ఉన్నాయి కదా. మరి ఈ వీక్ మన యాక్టివిటీ ఏంటంటే, మీరందరూ ఏం చేస్తారంటే కొన్ని పేపర్స్తో ఒక స్మాల్ బుక్ని తయారు చేయండి పిల్లలు. తయారు చేసి ఆ బుక్ మీద మీ ఫుల్ నేమ్ రాయండి. రాసిన తర్వాత ఒక చార్ట్ తీసుకుని దాన్ని కిరీటంలా తయారు చేసి ఆ కిరీటం మీద మీకు ఎన్ని స్టార్స్ కావాలి అని అనుకుంటున్నారో ఆ కిరీటం మీద అన్ని స్టార్స్ని మీరు డ్రా చేసి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి థర్స్డే ఈవినింగ్ కల్లా పంపించండి. ఓకేనా పిల్లలు? మరి మీ అందరికీ యాక్టివిటీ అర్థమయ్యే ఉంటుంది కదా. చిన్న బుక్ తయారు చేయండి. ఫస్ట్ దాని మీద మీ నేమ్ రాయండి. నెక్స్ట్ ఒక కిరీటం తయారు చేసి దాని మీద మీకు ఎన్ని స్టార్స్ కావాలో దాని మీద చక్కగా డ్రా చేయండి. ఓకేనా పిల్లలు? సరే పిల్లలు, మీ అందరికీ బాగా త్వరగా చేసేసి త్వరగా పంపించండి. ఓకేనా పిల్లలు? బాయ్. Bless the Lord, oh my soul, oh my soul, and worship His holy name. Sing like never before, oh my soul, and worship Your holy name. The ప్రార్థన చేసుకుందామా? దేవా, మీ నామనికి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. గొప్ప దేవుడా, చేరుకాడ అద్భుతకాడ ఆలోచనకర్త నిశ్చల తండ్రి, సమాధానకర్త అధిపతి, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నీ కృపలో నాయన దాచి కాచి కాపాడి భద్రపరిచి ప్రభా ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా నాయన మమ్మల్ని అందరినీ ఉంచినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా నాయన. ఈ దినం తండ్రి ప్రభా చేసిన ప్రతి యాక్టివిటీలో మీరు తోడుగా ఎడుగున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఆయా స్టోరీలో కూడా మీరు తోడుగా ఎడుగున్నారు ప్రభా. నిజమే తండ్రి నాయన, నీ పుట్టుకను గురించి ప్రభా అనేక మందికి నాయన సువార్తను ప్రకటించే వారిగా ఉండే కృపను నాయన మాకును ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. అలాగే నాయన సువార్తను ప్రకటిస్తే తండ్రి ప్రభా నాయన నీవు జీవ కిరీటంలో నాయన నక్షత్రాన్ని నాయన మాకు దయచేస్తానని తెలియజేసిన దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా తండ్రి నీవు ఇచ్చే ఆ యొక్క స్టార్ని మేము పొందుకునే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా లోకంలో నశించిపోచిన ప్రతి ఒక్కరిని మీరు మార్చండి ప్రభా, నీకు స్తోత్రాలు. అయా ఈ యొక్క నాయన నీ పుట్టుక ద్వారా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందడానికి అయా నేను నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి నాయన, నీ సన్నిధిలో ఫలింప చేయమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అన్ని విధాలు మీరు మేలు చేసి మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రవేశనామం సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అనంత నాశనం అపజయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం